ఈ వీడియోలో మీరు ఒక రగ్గడ్ బ్యాగ్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అనేది చూడబోతున్నారు. దీని పేరు స్విస్ మిలిటరీ హార్డ్ షెల్ ట్రావెల్ బ్యాక్ ప్యాక్. ఈ బ్యాగ్ ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో మీరు ల్యాప్టాప్ని అలానే గ్యాడ్జెట్స్ని సేఫ్గా అయితే క్యారీ చేయొచ్చు. ఇక అన్బాక్సింగ్ విషయానికి వస్తే ప్యాకేజ్ అనేది ఇంత పెద్ద బాక్స్లో అయితే వస్తుంది. బాక్స్ లోపల మీకు బ్యాగ్ మాత్రమే ఉంటుంది, వేరే పేపర్ వర్క్ ఏమి ఉండదు. బ్యాగ్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇది చాలా ప్రీమియంగా అయితే ఉంది, అలాగే చూడడానికి కూడా యూనిక్గా అయితే ఉంది. ఈ బ్యాగ్తో మీరు ఎక్కడైనా బయట ట్రావెల్ చేస్తున్నారు అంటే అందరూ మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తారు, ఎందుకంటే ఈ బ్యాగ్ డిజైన్ అలా ఉంటుంది. మరి ఈ బ్యాగ్ ప్యాక్ 3 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ అయితే ఉంది. ఇంకా ప్రైస్ చూస్తే అన్ని కలర్స్ సేమ్ రేట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు వరకు. ఒకవేళ మీరు ఈ బ్యాగ్ని కొనడానికి ఇంట్రెస్టెడ్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అమెజాన్ అఫిలియేట్ లింక్ పెట్టాను. దాని నుండి ఈ బ్యాగ్ అనే కాదు ఏది కొన్నా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది, సో దట్ నేను ఫ్యూచర్లో మరిన్ని ప్రోడక్ట్ రివ్యూ వీడియోస్ అయితే చేయగలను అనమాట. అండ్ చాలా థ్యాంక్స్ అడ్వాన్స్డ్గా ఆ లింక్ నుంచి ఏదో ఒకటి కొంటున్నందుకు. ఈ బ్యాగ్ జిప్ ఓపెన్ చేశాక 2 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ బ్యాక్ ప్యాక్ని మీరు చూస్తే ఒక నోట్బుక్ లాగా అయితే ఓపెన్ అయింది. ఒకవేళ ఫుల్గా వద్దు నార్మల్ బ్యాగ్ లాగా ఓపెన్ అవ్వాలి అంటే మనకి 2 సైడ్స్ వెల్క్రో స్ట్రాప్స్ అయితే ఉన్నాయి. ఇక ఒక సైడ్ చూస్తే చాలా పాకెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో మీరు ల్యాప్టాప్ని సేఫ్గా అయితే క్యారీ చేయొచ్చు. బై ద వే దీంట్లో మీరు అప్ టు 15.6 ఇంచ్ ల్యాప్టాప్స్ వరకు అయితే క్యారీ చేయొచ్చు. ల్యాప్టాప్ కంపార్ట్మెంట్కి పైన కొంచెం ప్యాడింగ్ కూడా అయితే ఇచ్చారు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ల్యాప్టాప్కి సడన్ షాక్స్ తగలకుండా హెల్ప్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ హోల్డర్ కంపార్ట్మెంట్ పైన ఒక పాకెట్ అయితే ఉంది. దీంట్లో మీరు ఏవైనా బుక్స్ ఆర్ పేపర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా 2 పాకెట్స్ అయితే ఉన్నాయి దీనిపైన. దీన్ని మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ ఒక ఎలాస్టిక్ బ్యాండ్ కూడా అయితే ఇచ్చారు. దీన్ని మీరు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఆర్ పేపర్స్ హోల్డర్స్గా అయితే పెట్టుకోవచ్చు. ఇంకో సైడ్ చూస్తే ఇక్కడ టోటల్ 3 పాకెట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, బ్యాగ్ని ఎలా అయినా యూజ్ చేయొచ్చు. దీంట్లో నాకు బాగా నచ్చిన కంపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట. ఇది ఓపెన్ చేసాక చాలా ఫ్రీ స్పేస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. బేసికల్గా ఇక్కడ మీరు మీ క్లోత్స్ని పెట్టుకోవచ్చు అనమాట. యాక్చువల్గా అందుకే ఇచ్చారు ఈ కంపార్ట్మెంట్. అన్నట్టు ఈ బ్యాగ్ కెపాసిటీ వచ్చి 32 లీటర్స్, అలానే వెయిట్ చూస్తే మనకి 1.4 కిలోగ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని రగ్గడ్ బ్యాగ్స్ చూసుకున్నా కూడా ఈ అబోవ్ 1 kg అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మేబీ కొంతమందికి డౌట్ రావచ్చు, ఏంటంటే ఈ బ్యాగ్ వాటర్ రెసిస్టెంటా అని. దీనికి ఆన్సర్ నో. ఎందుకంటే మీరు ఇక్కడ స్టిచెస్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది వాటర్ అనేది ఈజీగా లోపలికి లీక్ అవుతుందని. ఇన్ కేస్ ఒకవేళ ఒక స్టిచ్ ఊడిపోయినా, ఒక కుట్టు పోయినా కూడా చాలు వాటర్ అనేది లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఇంకో విషయం, ఈ బ్యాగ్ అనే కాదు వేరే బ్యాగ్ ఏది కొంటున్నా కూడా అందరూ చూసేది ఏంటంటే దాని కంఫర్ట్ ఎలా ఉంది అని. ఈ బ్యాగ్ చాలా కంఫర్ట్గా అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మంచిగా మెష్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఈ బ్యాగ్ని యూజ్ చేసినప్పుడు ఎటువంటి స్ట్రైన్ అయితే నోటీస్ చేయరు. అండ్ ఆల్సో మంచి ఎయిర్ సర్క్యులేషన్ కూడా అయితే ఉంటుంది. అలాగే మీరు ఈ హ్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే కొంచెం క్వశ్చనింగ్ కూడా ఉంది. ఓవరాల్గా నేను ఈ ప్రోడక్ట్ని కొనమని రికమెండ్ చేస్తానా అంటే దీనికి ఆన్సర్ ఎస్. అది కూడా మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటేనే. ఒకవేళ కాదు అసలు మేము ట్రావెలింగ్ చేయము అంటే మాత్రం అస్సలు కొనకండి. నార్మల్ యూస్కి చాలా అంటే చాలా బాగోదు బ్యాగ్. ఒకవేళ మీ ల్యాప్టాప్కి హెల్ప్ అయ్యే గ్యాడ్జెట్స్ కోసం వెతుకుతున్నారు అంటే ఈ వీడియోస్లో ఏదో ఒకటి మీకు హెల్ప్ అవుతుంది.